తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. బీజేపీ స్టాండ్ ఏపీ రాజకీయాల్లో ఎలా ఉంటుంది అనేది రాజకీయ విశ్లేషకులు, పార్టీలు, ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. అయితే బీజేపీ ఎందుకు ఆలస్యం చేస్తుంది? టీడీపీ అడుగుతుంది, జనసేన అడుగుతుంది. జనసేన తోటి ఆల్రెడీ అలయన్స్లో ఉంది బీజేపీ. అయితే బీజేపీ స్టాండ్ తీసుకోకుండా అంటే ఎటువైపు వెళ్ళాలి, ఈ అలయన్స్లో ఉండాలా లేదా అని ఎందుకు వెయిట్ చేస్తుంది? ఇంత లాస్ట్ మినిట్ దాకా ఎందుకు లాగుతుంది? ఇవన్నీ బీజేపీకి తెలిసే జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పురంధేశ్వరిని మొన్న కూడా అడిగారు చాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చక్రం తిప్పుతున్నారా వెనకాల బీజేపీ విషయంలో? సార్, అందరి చక్రాలు బీజేపీయే తిప్పుతుంది. ఏపీకి సంబంధించినంత వరకు జనసేన చక్రము, తెలుగుదేశం చక్రము, వైసీపీ చక్రం కూడా మోదీ ఆయన వీళ్ళు తిప్పితే తిరిగేటంత ఏది ఏమనాలి, నామకార్థం మనిషి కాదు ఆయన. ఆయనకంటూ వ్యూహాలు, ప్రతి వ్యూహాలు అన్నీ ఉన్నాయి. పైగా వీళ్ళు ఆయన బలపరుస్తున్నారు కానీ ఆయన వీళ్ళని బలపరచలేదు. ఆయన వీళ్ళని బలపరుచుంటే చంద్రబాబు ఉన్నప్పుడు, జగన్ వచ్చాకో ప్రత్యేక హోదానో ఇంకొకటి ఇచ్చి వీళ్ళని కాస్త బలోపేతం చేస్తుండేవాడు. ఆయన వీళ్ళని బలహీనంగానే పెట్టి వీళ్ళ మద్దతు తను తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు జరిగింది అదే కదా. ఇది వన్ సైడ్ లవ్ అని చంద్రబాబు అన్నట్టుగా మోదీ మీద వీళ్ళందరిది వన్ సైడ్ లవే. వాళ్ళ కోసం అది తమ పదవులు, తమ ప్రభుత్వాల కోసం. ఆ విషయం పక్కన పెడితే ఇప్పుడు పురంధేశ్వరిని చాలాసార్లు అడిగారు. మీరు ఆమె మొదటంతా అనేవాళ్ళు మేము జనసేనతో పొత్తుతో ఉన్నాము, తెలుగుదేశం సంగతి మాకేమీ తెలీదు, చూడాలి, మా అధిష్టానం నిర్ణయిస్తుంది అనేవాళ్ళు. కానీ ఇప్పుడు జనసేన మాట కూడా చెప్పడం లేదు, మా అధిష్టానం చూసుకుంటుందని. వాళ్ళు జాబితా ప్రకటించిన తర్వాత కూడా తారక మంత్రంలాగా ఆ మాట ఎందుకు చెప్తున్నారు? మీకు కోపం రావట్లేదే మరి? ఇప్పుడు మీ ఎన్డీఏలో భాగస్వామి మీకంటే చిన్న పార్టీ వెళ్ళి పొత్తు కుదుర్చుకొని సీట్లు కూడా ప్రకటించిన తర్వాత మాతో ఉండాల్సిన ఆయన అక్కడికి వెళ్ళాడు. మరి మాకేం తెలియదు ఏం జరుగుతుందో, మీకు కొంచెం కినుక వహిస్తారు కదా. కానీ ఇంత ప్రశాంతంగా బీజేపీ కేవలం అధిష్టానం అని కాలక్షేపం చేస్తున్నారంటే ఇదంతా తెలిసి జరుగుతున్నటువంటి రాజకీయ మాయాజాలమే, కపట నాటకమే అని నేను నమ్ముతున్నా. వాళ్ళకి తెలుసు, కనీసం పురంధేశ్వరికి తెలుసు. అఫ్కోర్స్ బీజేపీలో ఆర్ఎస్ఎస్ వింగ్ ఇంకొంతమంది మన పార్టీ బలపడాలి, చంద్రబాబుతో వెళ్తే మనం బలపడమని నమ్ముతున్నారు. అదొక సెక్షన్ ఉంది. కానీ ఢిల్లీలో పెద్దల మటుకు ఇంకా తేల్చలేదు. వాళ్ళు ఇప్పటికీ సస్పెన్స్ వాళ్ళు కొనసాగిస్తున్నారు. ఎప్పటిదాకా కొనసాగిస్తారు? వీలైనన్ని ఎక్కువ రోజులు కొనసాగిస్తారు. కనీసం మార్చి మొదటి వారం వరకు వాళ్ళు దీన్ని తేల్చారు. ఈరోజు తాడేపల్లిగూడెంలో నోటిఫికేషన్ దాకా ఇలాగే ఉంటుంది. అంతే. మోదీ చెప్పారు కదా మొన్న మన్ కీ బాత్లో, మార్చి 8, 9 తేదీలో నోటిఫికేషన్ వస్తుందన్నారు. ఆ వచ్చే వరకు ఇంకా చెప్పాలంటే తెలుగు అభ్యర్థులందరినీ ప్రకటించి ఇరుపక్షాలు కూడా కొలిక్కి వచ్చాక వాళ్ళు అప్పుడు తమ కార్డ్స్ బయటికి తీస్తారు. దీనికి కూడా సమాధానం చెప్పారు ఎవరు? పురంధేశ్వరి ఇంకొకరు. అవునండి, వాళ్ళ అభ్యర్థులను ప్రకటించినా మేము వెళ్ళిన తర్వాత మార్చుకోవచ్చు కదా అని. అసలు ఎవరైనా ఇంత లివరేజ్ ఇస్తారా పవన్? మీరు చెప్పండి. భయపడతారు, కోపడతారు. వాళ్ళకి మేము అవసరం లేకుండా దూసుకుపోతే పోనివ్వండి మాకెందుకు అంటారు. అంటే మీకు కోపం లేదు, అలక లేదు, మీరు చాలా ప్రశాంతంగా మా అధిష్టానం చూసుకుంటుంది, వీళ్ళు టెన్షన్ పడుతున్నారు. అంటే దీన్ని మామూలు భాషలో అయితే శాడిజం అంటారు, పొలిటికల్ శాడిజం అనొచ్చు దీన్ని. ఎందుకంటే మేము రాము మాకెందుకని చెప్పకుండా ఆంధ్రప్రదేశ్తోనే ఒక విధమైన శాడిస్ట్ గేమ్ చాలా నడిచింది ఇప్పటికీ. ఎందుకు విభజన తర్వాత ప్రత్యేక హోదా ఇమ్మని కేసీఆర్ కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి కూడా అప్పుడు ముఖ్యమంత్రి అడిగినా ఎవరు దాన్ని ఎందుకు కన్సిడర్ చేయలేదంటే ఏం కారణం లేదు, బలమైన కారణం. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, ఏం చేయదని ఒక్కటైతే నిజం, రాజ్యసభలో వైసీపీ మద్దతు అవసరం కాబట్టి 2026 వరకు వైసీపీకి 12, 13 ఉంటాయి కాబట్టి అని అనుకునేవాళ్ళు. కానీ తాజా రాజ్యసభ ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి కూడా కొంచెం మారుతుంది. ఇంక ఇప్పుడు 4 తక్కువ ఉన్నాయి బీజేపీకి. ఇంకొక 4 సీట్లు రాజ్యసభలో వస్తే వాళ్ళకి పూర్తి మెజారిటీ వస్తుంది. కానీ లోక్సభ ఎన్నికల వరకు వాళ్ళు కార్డ్స్ అట్టు పెట్టుకుంటారు. లోక్సభ ఎన్నికలు ఇందాక నేను మీతో నేషనల్ కాంటెక్స్ట్లో చెప్పినట్టుగా అవి ఎటుపోయి ఎటొస్తాయో అందరితో మనము తలుపులు తీసి ఉంచుతాము, క్లోజ్ చేయొద్దు అని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే ఈ రాజకీయ నాటకం నడుస్తుంది. ఇది ఎటైనా 50-50 అనుకోవాలి మీరు. చివరి నిర్ణయం వాళ్ళు పొత్తు కుదుర్చుకోవచ్చు, పొత్తు వద్దని అనుకోవచ్చు. నిన్న ఇంకొక డైలాగ్ కూడా విన్నాను నేను. రాజ్నాథ్ సింగ్ వచ్చినప్పుడు టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక ఛానల్లో ఒక డైలాగ్ వాళ్ళే ఇచ్చారు. ఏమని? పరోక్షంగా పొత్తులు ఉండవచ్చు అని రాజ్నాథ్ సింగ్ సూచించారు అని.
పరోక్షంగా పొత్తులు అంటే అర్థం ఏంటి? అంటే వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళినా కానీ మేము కూడా ఏదో ఒక విధంగా కొంత అండర్‌స్టాండింగ్ ఉంటుందని. సో, దానికేమైనా సిద్ధమవుతున్నారా? తెలీదు. ఈరోజు తాడేపల్లి అవుతుంటే నిన్న రాజ్‌నాథ్ సింగ్ వచ్చి కూడా ఈ విషయం చెప్పలేదు అంటే ఇది వ్యూహాత్మక, ఉద్దేశపూర్వక జాప్యం. ఓకే.